ముందుగా పత్రిక, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సమతా సైనిక దళ తరపు నుంచి జైభీములు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశానికి గల కారణం ఏంటంటే, ప్రభుత్వం మారి సంవత్సరమైనా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వము, ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు, ఆయన యొక్క లీడర్లు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామన్నటువంటి ఆలోచనతోనే, భ్రమలోనే బ్రతుకుతూ ఈరోజు దళితుల మీద దాడులు విపరీతంగా చేస్తూ ఉన్నారు. మరి గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా సాధించింది ఉంది అంటే అది కేవలం దళితుల మీద దాడులు మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడికత్తి సీను దగ్గర నుంచి గుండు గీయించడం దగ్గర వరకు కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం దళితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, మిమ్మల్ని గద్దె దింపేది మా దళితులే, గద్దెను ఎక్కించేది ఏ ప్రభుత్వాన్నైనా కూలదోయాలైనా నిలబెట్టుకోవాలన్నది కేవలం దళితులు మాత్రమే. ఎందుకంటే మెజారిటీగా మా రాష్ట్రంలో ఉండేది దళితులమే. అది మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉసుగొలుపుతూ దాడులు చేపిస్తూ దళితులని నానా చిత్రహింసలు పెట్టడానికి మీ యొక్క కార్యకర్తలు ఎప్పుడు ముందడుగులోనే ఉంటారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా సమతా సైనిక దళం ప్రకటిస్తా ఉంది. ఇంకొకటి కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు దళితుల యొక్క చరిత్ర ఏంటో, దళితుల యొక్క దమ్మేంటో నీకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో కోడికత్తి సీను కేసులో నిన్ని కొమ్ములు విరిచింది కూడా సమతా సైనిక దళం. అది మర్చిపోవద్దు. గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నీ దాడులు ఆగడమే లేదు ఇప్పటి వరకు కూడా. కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రభుత్వం కాదిదని మేము పత్రికా సమావేశంగా మేము తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా రెండవది, మనకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా సింగయ్య సత్తెనపల్లెలో కారు కింద తొక్కడము చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పైన క్యాడర్లో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా దాడులు, దౌర్జన్యాలు, దోపిడులు, హత్యలు, అత్యాచారాలు. మీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కనీసం బయటికి మనం ఎక్కడైనా పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఎక్కడ విశాఖపట్నంలో పరామర్శిస్తే ఎమ్మెగనూరు నుంచి కార్యకర్తలు పోవాలా అంటే వైసీపీలో కార్యకర్తలు కూడా కరువైనారా? ఒకసారి ఆలోచన చేసుకో. మీ పార్టీ పని అయిపోయిందయ్యా, ఇక నుంచి ఎవ్వరు కార్యకర్తలు కూడా మిగలరు. ఎందుకంటే ఇంత దారుణంగా దాడులు చేస్తా ఉంటే, గతంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా తయారు చేసి వదిలేసావు. ఇప్పటి వరకు కూడా నువ్వు అధికారంలోకి వస్తావనే భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు. కానీ మీరు రేపు